రిజర్వేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ ఆర్టికల్స్లో ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓసీ కేటగిరీలో ఎవరైతే ఉంటారో అందులో పేదలు ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎస్సీలకు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకు 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎస్టీలకు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకు 7.5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎవరైతే ఓసీ కేటగిరీలో ఉంటారో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, వాళ్ళకి వచ్చేసి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 8 లక్షల రూపాయలు సంవత్సరం ఆర్థిక ఆదాయం ఉండాలి వాళ్ళ కుటుంబంలో. అలా నెలకు తీసుకున్నట్టయితే ఇంచుమించుగా 66,000 నుంచి 67,000 నెలకు ఆర్థిక ఆదాయం ఉంటే వాళ్ళకు నెలకు వచ్చేసి 66,000 ఉన్న వాళ్ళకి 65,000 64,000 ఇలా కింద బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళకు. బీసీలకు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో వాళ్ళు వెనుకున్నారు కాబట్టి వాళ్ళకు 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే ఆర్టికల్ నెంబరు 341 వల్ల ఎస్సీలు షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు కదా, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అంటరానితనం, వీళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అంటరానితనం, అన్టచబిలిటీ, ఎవరైతే అంటరానితనం అనుభవిస్తుంటారో వాళ్ళకు వచ్చేసి 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎస్టీలకు షెడ్యూల్ టైప్స్, కొండవిక జాతి, మాలవిక జాతి, సంచార జాతులు, గిరిజన జాతులు ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళకు 7.5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 340 వచ్చేసి బీసీ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 341 వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 342 వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఈ రిజర్వేషన్స్లోనే కూడా స్పెషల్ రిజర్వేషన్స్, హారిజంటల్ రిజర్వేషన్స్ దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇవి ఉమెన్స్కి రిజర్వేషన్స్ ఉంటాయి. స్పెషల్ రిజర్వేషన్స్లో దివ్యాంగులకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, డిజేబుల్డ్ పర్సన్స్కి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. అలానే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే దేశానికి సేవ చేయండి ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా రిజర్వేషన్స్ కల్పించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉంటారో, క్రీడా రంగంలో ఎవరైతే మంచిగా రాణిస్తారో వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్స్ మరొకసారి క్లియర్గా తెలియజేసుకుందాం. ఆర్టికల్ నెంబర్ 340 వచ్చేసి బీసీ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 342 వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 341 వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి, ఓసీ కేటగిరీలో పేదలు ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ